10 ఏళ్ల ఎల్డీఎఫ్ రథచక్రాన్ని అడ్డుకుంటూ కేరళ పీఠాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కైవసం చేసుకుంది. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. అయితే ఇప్పుడు కేరళ వ్యాప్తంగా ఒకే ఒక్క ప్రశ్న వినబడుతోంది. రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు? కోసం కాంగ్రెస్ లో రేస్ అత్యంత ఆసక్తికరంగా మారింది. సీఎం సీటు కోసం పలువురు సీనియర్ల పేర్లు వినబడుతున్నా ప్రస్తుతం ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి వ్యక్తి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఇక రెండో వ్యక్తి కేరళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ సీఎం దివంగత నేత ఉమ్మన్ చాందీ వారసుడు చాందీ ఉమ్మన్. కాంగ్రెస్ హైకమాండ్ కు ముఖ్యంగా గాంధీ కుటుంబానికి కేసీ వేణుగోపాల్ అత్యంత నమ్మకస్తుడు. ఎన్నికల్లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన అనుచరులే. దీంతో వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తిరువనంతపురంలో ఆయన నివాసం వద్ద ఇప్పటికే మద్దతుదారులు హడావిడి మొదలు పెట్టారు. కేసీ వేణుగోపాల్ కి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన ఇంటి ముందు భారీగా పోస్టర్లు వెలిశాయి. ఉమ్మన్ చాందీ మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా రంగు ప్రవేశం చేశారు చాందీ ఉమ్మన్. తండ్రి ఇమేజ్, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న మంచి ఆదరణ, యువతలో ఉన్న క్రేజ్ ఆయనకు కలిసి వచ్చే ప్రధాన అంశాలు. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఏకే యాంటోనీ చక్రం తిప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో కీలక నేత, ట్రబుల్ షూటర్, గాంధీ ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి. దీంతో ఆయనను సంప్రదించే అవకాశం ఉంది. ఆయన ఎవరిని సజెస్ట్ చేస్తారనేది ఆసక్తి నెలకొంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్న కేసీ వేణుగోపాల్ కి అధిష్టానం పట్టం కడుతుందా, లేక ఉమ్మన్ చాందీ వారసత్వాన్ని గౌరవిస్తూ యువ నేత చాందీ ఉమ్మన్ కి అవకాశం ఇస్తుందా, లేదా గ్రూప్ రాజకీయాల సమతుల్యత కోసం మరేదైనా కొత్త పేరును తెరపైకి తెస్తుందా అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. కేరళ పీఠాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కైవసం చేసుకుంది. చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఇప్పుడు కేరళ వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఎవరు సీఎం కాబోతున్నారు అనే ప్రశ్న వినబడుతోంది. మరి దానికి సంబంధించి ఎవరెవరు హేమహేమీలు ఉండబోతున్నారు, దానికి సంబంధించి ఎటువంటి చర్చలు కొనసాగుతున్నాయి? సుధా, కేరళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న జరిగినటువంటి కౌంటింగ్ లో 102 స్థానాల్లో యూడీఎఫ్ గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కూటమిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అయితే సీఎం పీఠం కోసం ఎవరైనటువంటి రేస్ కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం సీటు కోసం పలు సీనియర్ల పేర్లు వినపడుతున్నాయి. ప్రముఖంగా చాలా మంది వ్యక్తులు, దీంట్లో మొదటి వ్యక్తిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, మరో వ్యక్తి కేరళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి మాజీ సీఎం దివంగత నేత ఉమ్మన్ చాందీ వారసుడు చాందీ ఉమ్మన్ కూడా పేరు వినపడుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ కు ముఖ్యంగా గాంధీ కుటుంబానికి కేసీ వేణుగోపాల్ అత్యంత నమ్మకస్తుడుగా మనకు కనిపిస్తారు. ఎన్నికల్లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి ఆయన అనుచరులుగానే మనం ఇక్కడ చూడొచ్చు. వేణుగోపాల్ పేరు ప్రముఖంగా ఈ సీఎం పీఠం సంబంధించినటువంటి జాబితాలో వినిపిస్తుంది. తిరువనంతపురంలో ఆయన నివాసం వద్ద ఇప్పటికే చాలా మంది మద్దతుదారులు హడావిడి మొదలు పెట్టారు. కేసీ వేణుగోపాల్ కి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన ఇంటి ముందు భారీగా పోస్టర్లు కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఉమ్మన్ చాందీ మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసినటువంటి చాందీ ఉమ్మన్ కూడా తండ్రి ఇమేజ్, తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్నటువంటి మంచి ఆదరణ, యువతలో ఉన్న క్రేజ్ కూడా ఆయనకు కలిసి వచ్చినటువంటి ప్రధాన అంశాలుగా ఇక్కడ చెప్పొచ్చు. సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఏకే యాంటోనీ చక్రం తిప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ లో కీలక నేత, ట్రబుల్ షూటర్ కూడా ఆయనకు పేరుంది. గాంధీ ఫ్యామిలీకి దగ్గర వ్యక్తి అని, దీంతో ఆయన సంప్రదించే అవకాశం ఉన్నట్టుగా మనకు రాజకీయ వర్గాలు తెలుస్తుంది. అయితే ఎవరిని సజెస్ట్ చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరమైన విషయం. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నటువంటి కేసీ వేణుగోపాల్ కి అధిష్టానం పట్టం కడుతుందా, లేక ఉమ్మన్ చాందీ వారసత్వాన్ని గౌరవిస్తూ యువనేత చాందీ ఉమ్మన్ కు అవకాశం ఇస్తుందా, లేక గ్రూప్ రాజకీయాలు సమతుల్య కోసం మరేదైనా కొత్త పేరును తెరపీకి తెస్తుందా అనే అంత ఉత్కంఠత కొనసాగుతుంది. ఇప్పటికే తిరువనంతపురంలో ప్రత్యేకంగా సమావేశం కూడా అవుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సుధా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.